ఒక పార్టీ జెండాపై గెలిచిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరడం అంటే నైతికతను ప్రశ్నించుకోవాల్సిందే. సరే, ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు రాజీనామా చేయకుండానే కండువాలు మార్చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. పార్టీ మారే ముందు అన్నీ ఆలోచించుకోవాలి. పార్టీలో తనకు లభించే ప్రాధాన్యతతో పాటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై స్పష్టమైన హామీ తీసుకోవాలి. 5 ఏళ్లు పదవి లేకుండా ఉండలేక ఈ వయసులో పార్టీ మారిన ఆ నాయకుడు చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం తనను పట్టించుకోవడం లేదని, తన నియోజకవర్గంలో సమస్యలను చెప్పినా చెవికెక్కించుకోవడం లేదని వాపోతున్నారట. మళ్లీ ఆయన చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా? ఇంతకు ఎవరా నాయకుడు, ఏంటా కథ? బీఆర్ఎస్ లో నాడు స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించినప్పటికీ, బాన్సువాడ ప్రజలు 2023 ఎన్నికల్లో గెలిపించినప్పటికీ ఎలాంటి ఆలోచన లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. అయితే తన నియోజకవర్గంలో సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులను కేటాయించాలని కోరారు. తొలినాళ్లలో అందుకు అంగీకరించిన ప్రభుత్వం ఆ తర్వాత మోహన్ చాటేసిందట. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపైనే మండిపడ్డారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల తీరుపై పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయటం లేదంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి రిజర్వాయర్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పోచారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫోన్ చేస్తే సీఎం మంత్రులు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కోసం మంత్రులు కాలు మొక్కాలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు సుమారు 20 సార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదన్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని వాపోయారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన గతంలో టీడీపీలో, బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేశారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్ గా పనిచేశారు. ఆ సమయంలో బాన్స్వాడ నియోజకవర్గానికి భారీగా నిధులు తెచ్చుకుని అభివృద్ధి పనులను చేపట్టారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత పోచారం కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రభుత్వ సలహాదారు పదవి కూడా తీసుకున్నారు. అయితే అలాంటి సీనియర్ నేత తాజాగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కార్ను ఇరకాటంలో పెట్టాయి. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు సంబంధించిన నిధుల విడుదల కోసం సంబంధించిన శాఖ మంత్రులకు పలుమార్లు ఫోన్ చేసిన స్పందన కరువైందని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేం ప్రభుత్వం? కనీసం అధికారులు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరా? గత 20 ఏళ్లుగా మంత్రిగా ఉన్నాను. అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా నేను స్పందించారు. ఇదేం ప్రభుత్వం? మంత్రుల కాళ్లు మొక్కాలా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వాయర్ పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ఆ ప్రాంతవాసులకు మేలు కలుగుతోంది. ఈ పనులను పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా పరిశీలించారు. పనుల ఆలస్యంపై ఆరా తీయగా నిధుల కొరతని తేలియటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల విడుదలపై సీఎంకు 20 సార్లు ఫోన్ చేశారని, మంత్రులైతే అసలే ఫోన్ ఎత్తడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాలు కొనసాగుతున్న పోచారం శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంచి పేరుంది. ఎంతటి ఇబ్బంది ఉన్నా ఒక్కసారి కూడా ఆయన మాట తిరిగిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే పోచారం చేసిన వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బిల్లుల పెండింగ్ విషయమై మాత్రమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పోచారం వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమేనని, పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ నేతని ఆయనకు తెలియనివి కావన్నారు. గత టీడీపీ కాంగ్రెస్ హయాంలో 68,000 కోట్ల అప్పు ఉంటే గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిందన్నారు. తమ ప్రభుత్వం ప్రతి నెల 6,000 కోట్ల నుంచి 7,000 కోట్లు వడ్డీ చెల్లిస్తోందన్నారు. నిధుల కొరత ఉందని చెప్పారు. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని పేర్కొన్నారు. దీంతో ఇబ్బందులు అవుతుండవచ్చని తెలిపారు. నిధుల విషయంలో పోచారం శ్రీనివాసరెడ్డి అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం మీద సొంత సర్కారుపై సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దిగ్గజ నేత, ప్రభుత్వ సలహాదారు పోచారం వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేలా ఉన్నాయని, రాష్ట్రంలో అభివృద్ధి ఏ దిశగా పయనిస్తోందో అర్థమవుతుందని ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సామాన్య ప్రజల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి.